మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు. సో మీకు ఏమనిపిస్తుంది, ఈ ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా? రెండు ఉన్నాయి. ఒకటి స్టేట్ సమాజం, రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారతదేశంలో సంక్షేమం అభివృద్ధి పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం. అందుకే నేను ఆలోచించింది సూపర్ 6 చెప్పాం. ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్నెవరూ ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం. సంపద సృష్టిస్తారనే దాంట్లో అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు 95లో ఉన్నావు, 99 ఎలక్షన్ చూసావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా మూడో ఎలక్షన్ అయింది. 4వ ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇప్పుడే సూపర్ 6 గురించి మాట్లాడారు, పథకాల గురించి. నేను వేసిన లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏడాదికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద. ఎందుకంటే అందులో బాహుబలి స్కీము ఉన్నది, ఎక్కువనే పెడుతున్నా. అంటే మీరు ఈ 4-5 స్కీములే, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నేను చెప్పేది పెద్ద స్కీములు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా అదొకటే దాదాపుగా 30,000 కోట్లు అవుతుంది, 33,000 కోట్లు అవుతుంది ఏడాదికి. ఇది కాకుండా ఇంకా 2-3 స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది 3,30,000 అనుకుంటాను కోట్లు. 1,00,000 కోట్లు అంటే దాదాపు మూడో వంతు సంక్షేమం మీద పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వస్తున్న రెవెన్యూస్కి? అంటే అల్టిమేట్గా పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్ళాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, ఒక రోడ్, ఒక టెలికాం, ఒక పవర్, ఒక కాలేజ్, అన్నిట్లో. దీనివల్ల 2 విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది, ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే 100% అన్ని క్లియరెన్సెస్ అన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే
పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్సుల నుంచే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచే వాళ్ళకు మళ్ళీ ఇస్తాం, కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన మోడల్స్ అన్నీ మాస్టరైజ్ చేస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తాం. సార్ 95-2004 మధ్యకాలంలో మీరు పూర్తిగా డెవలప్మెంట్ ఎజెండా మీద దృష్టి పెట్టారు. ఆ రోజున మీరే చెప్పారు చాలా కఠినంగా ఉండేవాడిని అని. ఇప్పుడు అంత కఠినంగా ఉండటం లేదు, ఆ మాట నిజమే. అప్పట్లో చేసిన ఇంకా కఠినంగా ఉన్నా అప్పుడు లేని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని, ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్గా డీటెయిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు. మీరు చెప్పినట్టు ఒకసారి కుండలు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక మాట అన్నాను, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి? ఈరోజు గవర్నమెంట్లో 1 ఇయర్లో 700 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం. రెండోది, గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక్లోకి తీసుకొస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఆధార్ కానీ అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్క హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా దుష్ఫలితాలు కూడా వస్తాయి. అదే సమయంలో ఈరోజు రియల్ టైంలో సెటిలైట్స్ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. నవంబర్ లోపల 42 పారామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైంలో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి సరి అయిన నిర్ణయం కూడా ఏఐ ద్వారా మళ్ళా లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వండర్ఫుల్ డేస్లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనం అవుతుంది. నేను ఇంకొక దానికి కూడా గర్వపడుతున్నా. ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు, అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తూ ఉంది. నిన్న నేపాల్ చూశారు, ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం, ఇంకా చాలా దేశాలు ఇది ఉంది. కానీ సుస్థిరతకు మారుపేరు ఒక్క భారతదేశమే, నాయకత్వానికి కూడా మారుపేరు భారతదేశం. సార్ 95-2004 మధ్యకాలంలో మీ ఫిలాసఫీకి, ఆ తర్వాత 2014-19 మధ్యకాలంలో, ఆ తర్వాత 2024లో ఈ రాజకీయ ప్రయాణంలో, పొలిటికల్ జర్నీలో మీ ఫిలాసఫీలో ఒక మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే 95-2004 మధ్యకాలంలో ఎప్పుడు డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు, ఉచితాలు అనేవి మంచిది కాదు అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు. ఆ రోజున ప్లెయిన్ స్పీకింగ్లో కూడా మీ అభిప్రాయాలని చాలా నిర్మహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ 2014 వచ్చే నాటికి డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అన్నారు. 2024 వచ్చేసరికి సంక్షేమం కోసం కాదు, అది ఎంపవర్మెంట్, అది ఎనేబులింగ్ మెజర్గా ఉండాలి. ఊరికి సంక్షేమం అంటే ఉచితంగా ఏదో ఉచితాలు ఇవ్వడం కాదు అని అన్నారు. ఈ మార్పుకి కారణం ఏంటి? ఓటమి కారణమా, లేదు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయమా? నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 95లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే. బోల్డ్గా స్టార్ట్ చేశాను. ఈ దేశంలో చాలామంది ఆర్థిక సంస్కరణ గురించి మాట్లాడలేదు. కానీ ఆ రోజు నేను చెప్పి ఇక్కడ మాట్లాడమే కాదు, ఫస్ట్ టైం దావోస్కు కూడా వెళ్ళి మేము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, మా దేశానికి రండి,
పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించాను. ఇలాంటివన్నీ చేశాం. ఈరోజు మీరు అన్నట్టు ఏంటంటే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, సంస్కరణలు తీసుకొస్తే సమర్థత పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఆటోమేటిక్గా అందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం. ఈరోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణా P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒకప్పుడు ఒక ప్రాజెక్టు 50 కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్టు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు. ఒక ప్రాజెక్టు, ఒక స్టీల్ ప్లాంట్, ఒక BPCL, ఒక NTPC గ్రీన్ హైడ్రోజన్, గూగుల్, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే PPPలో సంపద సృష్టిస్తున్నాం, ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతా ఉంది. ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు. నేను అందుకే ఇటీవల కాలంలో ఒకప్పుడైతే నేను పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడాను. ఆ రోజుండే పరిస్థితుల్లో నేను కూడా క్యారీ అయ్యాం, అది వాస్తవం కూడా. 10 సంవత్సరాల్లో జనాభా నియంత్రణ చేశాం. ఈరోజు మనది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1. ప్రతి ఒక్క దంపతులు జీవితకాలంలో 2.1కి సంతానం ఇస్తే స్టేబుల్గా పాపులేషన్ ఉంటుంది. దేశంలో 2.1 కంటే తగ్గే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 1.5కి వచ్చేసింది. అంటే ఈరోజు చాలా దేశాలు ప్రపంచంలో, యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఏజింగ్ ప్రాబ్లంతో సతమతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేదు, నేను మార్చుకున్నా. మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు. నేను ఈ మాట అన్నప్పుడు 4-5 ఏళ్ల ముందు ఒకసారి అంటే నన్ను తప్పు పట్టారు. ఆ రోజు చెప్పింది ఈరోజు ఎగ్జాక్ట్గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇది భారతదేశానికి 2047 వరకు ఈ జనాభా ఉంటుంది. ఈరోజు 143 కోట్ల జనాభా, ఇంకా 20 కోట్లు పెరుగుతుంది. ఆ తర్వాత తగ్గతా వస్తుంది. చైనా అప్పటికి 100 కోట్లకు వస్తారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి. ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకుని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది. ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితులు లేరు. ఇది చెప్పినప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు చూసి చెప్పండి, ఇది జరుగుతుంది. దట్ ఈస్ మై కాన్సెప్ట్, దట్ ఈస్ మై ఫర్మ్ కన్విక్షన్. Go through all these things. It is going to happen.